guys, welcome back to my another vlog. So guys, చాలా వర్షం అన్నమాట ఆఫ్టర్నూన్ నుంచి. సో ఇప్పుడే జస్ట్ కొద్దిగా తగ్గింది, లైట్ డ్రెస్సింగ్ అయితే అవుతుంది. సో ఇలాంటి వర్షంలో వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. సో ఇంకా మమ్మీ వాళ్ళైతే పిండి వడ అయితే చేస్తున్నారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ దెమ్ పిండి వడ తెలియదు. అండ్ నేను వచ్చేసి మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఇన్స్టెంట్గా పిండి వడ ఎలా చేసుకోవాలో మీరు చూడండి. అండ్ 11 న్యూస్లో చూస్తున్నారు కదా, ఒక 2 to 3 days వరకు వర్షం ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను మీకు రెసిపీ చూపిస్తాను, మీరు డెఫినెట్గా ట్రై అయితే చేయండి గాయ్స్. సో రెసిపీ కావాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో గాయ్స్, మనకి ఇన్స్టెంట్ పిండి వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, కర్డ్, సోక్ చేసిన మినపప్పు, ఒక 1 hour సోక్ అయితే చేసాము, వాటర్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, సాల్ట్ అండ్ బేకింగ్ సోడా. సో ముందుగా మినపప్పు మనము దీంట్లో యాడ్ చేసుకుందాం పిండిలో. ఇది ఎక్కువైపోయింది. సో జస్ట్ తగినంత మినపప్పు తీసుకోవాలి. ఇక్కడ మమ్మీ కొంచెం ఎక్కువగా తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ప్రతి ఒక్కటి ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ కరివేపాకు. సో ఈ అన్ని ఐటమ్స్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా దీంట్లో బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాము. అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్. సో ఇక్కడ మమ్మీ వచ్చేసి 2 spoons సాల్ట్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ కొద్దిగా పెరుగు అయితే తీసుకోవాలి. సో దీన్ని మనము మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కర్డ్తో ఎంతైతే కుదురుతుందో అంతగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ వడలు కూడా వేస్ట్ దీని ముంగట, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నాకైతే స్నాక్స్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ ఇదైతే. లాస్ట్ టైం కూడా మా పెద్దమ్మ వాళ్ళు, సిస్టర్స్ అందరూ ఇంటికి వచ్చారనమాట. అయితే మమ్మీ ఇదే చేసింది ఈవినింగ్ స్నాక్స్లా. అసలు ఘోరంగా అందరం తినేసాము. ఆఖరికి మా మమ్మీకి మిగలలేదన్నమాట. అంత టేస్టీగా వండింది, చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ఈ రెసిపీ తెలియని వాళ్ళు డెఫినెట్గా ఇంట్లో అయితే పక్కా ట్రై చేయండి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా అయాన్స్కి అసలు ఫుడ్ అంటే ఎలర్జీ అనమాట. ఫుడ్ తినడు, ఏదో పాయిజన్ చూస్తున్నట్టు చూస్తాడనమాట ఫుడ్. కానీ ఇలాంటి స్నాక్స్లో దట్టు ఇది పిండి వడ, ఇది అయితే చాలా ఇష్టంగా తింటాడు వాడు. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో పిల్లలు ఉంటే డెఫినెట్గా ట్రై అయితే చేయండి ఈ డిష్ని మీరు. సో గైస్, మిక్సింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. దీన్ని ఒక 1 hour రెస్ట్ ఇస్తే ఇంకా సూపర్గా అవుతుంది అనమాట. అంటే బన్నులా మంచిగా ఉబ్బుతుంది. సో మనకి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మనకి ఇన్స్టెంట్గా కావాలి అని చెప్పేసి మనమైతే వెంటనే చేసేస్తున్నాము. సో ఇన్స్టెంట్ అన్నా సరే మంచిగా ఉబ్బుతుంది, మీకు చూపిస్తాను నేను. చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఈవెన్ దో ఇన్స్టెంట్ అయినా సరే. ఏంటంటే ఆయిల్ని ఎక్కువ కూడా చేయొద్దు, ఎందుకంటే లోపల కుక్ అవ్వదు, జస్ట్ అవుట్ సైడ్ మాత్రమే కుక్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలి అంటే వేసిన వెంటనే హై ఫ్లేమ్ పెట్టుకోండి. దాని తర్వాత ఇంకా మీరు లో ఫ్లేమ్లోనే అలానే కంటిన్యూగా కుక్ చేసేయండి. అండ్ కలర్ అయితే మనకు వచ్చేసింది. టేస్ట్ కూడా నిజంగా చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ గైస్, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై అయితే చేయండి మీరు ఇంట్లో. సో గైస్, వడ అయితే అయిపోయింది. చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఇన్స్టెంట్గానే ఇంకా మంచిగా వచ్చింది అంటే ఇంకా మీరు దీన్ని కాసేపు సోక్ చేసి పెడితే ఇంకా సూపర్గా వస్తుంది.
దీంతో పాటు వేడి వేడి చాయ్, బావా సూపర్ కాంబినేషన్. సో వేడి వేడి పిండి వడలు అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని మనము సాస్తో లేకపోతే చాయ్తో కాంబినేషన్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను లోపల కుక్ అయ్యింది కూడా, మీకు ఎంత బాగా కుక్ అయిందో చూడండి. సో చూడండి గైస్, లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యింది. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అయ్యాన్ సే బాయ్.